చికెన్ 65 అనేది ఇండియన్ సైనికులకు ఇచ్చే ఒక ప్రసిద్ధ వంటకం. దీన్ని ప్రత్యేకంగా భారత ఆర్మీ సైనికుల కోసం తయారు చేస్తారు. ఈ 65 సంఖ్య సైన్యంలోని ఒక నిర్దిష్ట బెటాలియన్కు సంబంధించింది. అందుకే ఈ వంటకానికి చికెన్ 65 అని పేరు పెట్టారు. చికెన్ 65 తయారీకి 65 రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారని, అందుకే ఆ పేరు వచ్చిందని మరో కథనం ప్రచారంలో ఉంది. నిజానికి ఈ చికెన్ 65 వంటకాన్ని తయారు చేయడానికి కొన్ని పదార్థాలున్నా చాలు, ఇట్టే తయారు చేయొచ్చు. కాబట్టి ఈ పేరు వెనుక ఉన్న కథ కూడా అంత నిజం కాదు. ఆ కోడి వయసు కారణంగా దీనికి చికెన్ 65 అనే పేరు వచ్చిందని మరికొందరు చెప్తారు. ఈ వంటకం తయారు చేయడానికి 65 రోజుల వయసున్న కోడిని ఉపయోగిస్తారట. ఈ వంటకానికి ఈ పేరు ఎలా వచ్చిందో చెప్పే కథల్లో ఇది కూడా ఉంది. దక్షిణ భారతదేశంలోని ఒక సైనిక క్యాంటీన్లో చికెన్ 65 మెనూలో 65వ వంటకం ఇది. గతంలో కస్టమర్లు వాటిని సులభంగా గుర్తించడానికి మెనూలకు సంఖ్యలు ఇచ్చేవారు. ఈ సంఖ్య వల్ల ఈ వంటకానికి చికెన్ 65 అనే పేరు వచ్చిందని ఇంకొందరు చెప్తారు. చికెన్ 65 అనే వంటకం 1965లో తమిళనాడులోని చెన్నైలో బుహరీ హోటల్లో ఉద్భవించిందనే కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ వంటకాన్ని బుహరీ హోటల్ వ్యవస్థాపకుడు బుహరీ తొలిసారిగా తయారు చేశాడని, మొదట్లో హోటల్లోని కస్టమర్లకు చికెన్ 65ను త్వరిత స్నాక్గా అందించేవారనే కథనం ప్రచారంలో ఉంది. దీని రుచి అద్భుతంగా ఉండడంతో బాగా ఫేమస్ అయిందట. అందుకే ఈ వంటకానికి చికెన్ 65 అనే పేరు పెట్టారని చెప్తారు.